హాయ్ అండి, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు నా పూజా విధానంలో అర్ధనారీశ్వరుడిని ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. నేను ఆ పరమేశ్వరుడిని ఎక్కువగా గ్రీనరీతో మాత్రమే పూజ చేయడానికి ఇష్టపడతాను. నేను శివుడిని ఎక్కడ దర్శించుకున్నా కూడా అందమైన ప్రకృతి వడిలో పచ్చపచ్చని చెట్ల మధ్యలో ఆ శివయ్యని అలాగే చూశాను. అందుకే ఈ విధంగా చేయడానికే ఇష్టపడతాను. ఇంకా నాగుల పంచమి స్పెషల్స్ అయితే నేను ఎక్కువ ఏమీ వీడియో తీయలేదు. ఈరోజు ఒక మిరాకిల్ అనుకోండి, ఒక వింత సంఘటన అనుకోండి, అదైతే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే ఇవైతే రేషన్ బియ్యం అండి. ఇందులో పురుగులు చాలా అయినట్టున్నాయి, అది నేను చూసుకోలేదు. అయితే బర్డ్స్ కోసం ఈ చిన్న ప్లాస్టిక్ కప్ని యూజ్ చేస్తుంటాను. అయితే రైస్ తీసుకున్న తర్వాత ఒకసారి అందులోనే ఉంచేసాను ఈ కప్ని. నెక్స్ట్ టైం చూసే వరకు చూస్తున్నారు కదా, పురుగులన్నీ కూడా ఆ కప్లోకి అలా వచ్చేసాయి. ఇలా ఎలా జరిగిందనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. అందుకనే నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను. 2-3 టైమ్స్ కూడా బౌల్లోకి అలా పురుగులు వచ్చేసాయి. బహుశా ప్లాస్టిక్ని అలా పెట్టడం వల్ల ఇలా వచ్చి ఉండొచ్చు అనిపించింది. అందుకనే ఈ టిప్ మీకు యూజ్ అవుతుందేమో అనిపించి మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.